హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ దసరా. నాకు ఎలాగో పండగ లేదు, కనీసం మీరైనా మంచిగా ఎంజాయ్ చేయండి. నేను ఇలాగా ఎందుకంటున్నానో ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటాను. పండగ పూట ఆఫీస్కి వచ్చి పని చేయాలంటే ఎలాగుంటుందో ఒకసారి మీరే చెప్పండి ఫ్రెండ్స్. అదే నా అసలైన బాధ. ఈ రోజు కూడా నేను ఆఫీస్కి వచ్చి పని చేయడానికి అసలైన కారణం ఏంటంటే నేను చేసే ప్రాసెస్ వేరే కంట్రీ వాళ్ళది. అందుకోసమనే ఇలా మన బాధలని మన పక్కనుండేవాడే పట్టించుకోడు. ఇక మన పండగలకి పక్క దేశం వాడు ఎందుకు సెలవులు ఇస్తారు చెప్పురి. ఇదే టైంకి ఇంటికాడు ఉంటే మంచిగా కళ్ళు తాగేటోళ్ళం. చూడుర్రి చాయ్ తాగుతున్నా, అంతలోనే లంచ్ టైం కూడా అయిపోయింది. ఈ టైంకి అయితే ఈ క్యాఫ్టేరియాలో మా ఎంప్లాయీస్ ఫుల్ ఉండేటోళ్ళు. ఒక్కసారి ఇలా మా వాళ్ళని చూడండి, ఈ రోజు ఎప్పుడైపోతుందా అని వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. అది నిజమే. ఇంకో ఇక్కడ చూడుర్రి, వీళ్ళే మా పెద్ద మనుషులు. అప్పుడప్పుడు నేను ఎప్పుడైనా లంచ్ తీసుకురాకపోతే పాపం నా కోసం అన్నం పట్టుకొస్తారు. మంచోళ్ళు. అసలు దసరా అంటే ఎట్లుండాలి, జబర్దస్త్గా ఉండాలి. అందుకోసం ఈ తమ్ముడు మంచిగా రెడీ వచ్చిండు. నా ఆపద్ బాంధవుడు ఎంకే అన్న అన్నింటిలో నాకు చాలా హెల్ప్ చేస్తారులేండి. ఫైనల్లీ నా దసరా డే ఇలా గడిచిపోయిందండి.